సార్ రానియండి సార్, దానికి ఏముంటది సమయం సందర్భంగా ఎంతమంది నేనే తెలుస్తా, దానికి ఏముంటది. మీరు అనుకుంటారు వీళ్ళు కాళ్ళు పెట్టుకుని ఉన్నారు, మీరేమో కడవలు వేసుకోకుండా కాంగ్రెస్ పాలన చేస్తారు. ఎవరు కాంగ్రెస్ పాలన చేస్తారు, ఎవరు ఏ పాలన చేస్తారు చూస్తే తెలుస్తుంది కదా సార్. చూస్తే తెలుస్తుంది కదా. మరి ఏం తెలుస్తుందో చూస్తే కదా అడుగుతారో అంతేమన్నారు. పిల్లలు వేసుకోతారు, చిన్న పిల్లలే వేసుకోతారు. సర్పంచ్ అయితే మీకు కనబడరు, వాళ్ళు మీకు అసలు కనబడే కావాలి. అలా ఓటు పెళ్లి భూపాలు వచ్చిండు అని కూడా ఎలా దొంగ ఓట్లు పెట్టుకుని ఆడ ఓటు ఆడ ఓటేస్తాడు, ఓటు వస్తాడు. ఓట్లుంటే మనం ఏం చేయలేము, అది కాదు. ఓట్లున్నప్పుడు మనం ఏం చేయలేము, అది కాదు కదా. ముప్పై 32వ వార్డు భువనగిరి దేవేందర్ ఉమా ఈడ ప్రశాంతమైనటువంటి ఓటింగ్ జరుగుతుంటే భువనగిరి దేవేందర్ ఉమా సీక్రెట్గా సైలెంట్గా ఓటింగ్ పడుతుంటే దాన్ని ఓర్వలేనటువంటి నా కాంగ్రెస్ నాయకులు పోలీసులని వెంటబెట్టుకొని వచ్చి దేవేందర్ని అరెస్ట్ చేసి ఏ కొడుకో తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కట్టడి చేసి, మరి ఇది కరెక్ట్ విధానం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా పద్ధతిగా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా ఎలక్షన్ జరపాలి. మాకు ఒక నీతి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక నీతిలాగా చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో లోపడి పోలింగ్ల బూతులలో కూడా పోయి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని మాత్రం ఏమనటం లేదు. మా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రము 200 మీటర్ల అవతలున్న కొట్టడము, రౌడీజం చేయడము పోలీసు అగవాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే ఓడిపోతున్నామన్న భయం, నల్గొండలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుందని భయపడి సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఓర్వలేని తనంతో ధర్మంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటేయాలని కారు గుర్తు మీద ఇలాంటి గుండాయిజాన్ని అరికట్టాలని ప్రజలను కోరుతూ పోలీస్ ఎస్పీ గారు కూడా వెంటనే దీన్ని స్పందించి వారిని వెంటనే కట్టడి చేయాలని కూడా కోరుతా ఉన్నారు.